అఖండ భారతదేశపు నలుమూలల ప్రతి భారతీయుని గుండెల్లో మువ్వెన్నెల జెండా రెపరెపల సొవ్వడి వినిపిస్తున్న వేళ మీ అందరి సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆజాదీకి మహోత్సవ్ భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలోనూ నిర్వహించుకొని మువ్వెన్నెల జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటుకున్నాం. స్వాతంత్ర సాధన పరమావధిగా భావితరాలకు స్వచ్ఛత, ప్రశాంతత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించి త్యాగదనుల నిండు మనసుతో నివాళులర్పిస్తున్నాం. పెహల్గాం దాడి ద్వారా మన దేశ మహిళలు నుదుటి సింధూరం లేకుండా చేస్తామని ఉగ్రమాకులను వేటాడి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ ఒకే రోజులోనే తుదిముట్టించి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన దేశ మహిళలకు సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజెప్పి మన దేశం సైనికుల శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. మన జిల్లా ప్రముఖులైన మహాకవి గురజాడ వెంకటప్పారావు, కళారంగ ప్రముఖులు ఆదిభట్ల నారాయణ దాస్, ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు, కోడి రామ్మూర్తి వంటి మహనీయులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను సమర్థించుకుంటూ ప్రగతి సాధనలో మన జిల్లా సాధించిన విజయాలు, రానున్న ఏడాదిలో మన కార్యాచరణ ప్రణాళికలను గురించి సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. 140 కోట్ల జనాభా కలిగిన భారతవని పరాయి పాలన నుంచి విముక్తి పొంది నాటికి నుంచి నేటి వరకు ఎన్నో మైలురాళ్లను అందుకున్నాం. మరెన్నో విజయాలను సొంతం చేసుకున్నాం. ఆర్థిక, సామాజిక, సేవా రంగాల్లో విశేషమైన ప్రగతిని సాధించింది. మన స్వాతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆనాటికి మన దేశ అభివృద్ధి చెందే దేశంగా రూపొందించే లక్ష్యంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో వికసిత్ భారత్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యాలను అనుగుణంగానే వారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక ద్వారా స్వర్ణాంధ్ర నిర్మాణానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం సగటు 15% వృద్ధి రేటుతో 2029 నాటికి జిల్లాలో ఆదాయం ప్రస్తుతం ఉన్న 35,652 కోట్ల నుండి 73,560 కోట్లకు సాధించడం లక్ష్యంగా చేసుకున్నాం. తదనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకున్నాం. వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగం సాగు విస్తీర్ణ పెంచడం ద్వారా